అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 15 నుంచి 29 దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటాయి. అండ్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. మెయిన్‌గా ఉమెన్ కార్డ్ వచ్చింది కాబట్టి ఉమెన్‌కి సంబంధించి మీరేదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా కొత్త జాబ్ కోసం గనుక మీరు ఎదురు చూస్తుంటే మీకు చాలా పాజిటివ్‌గా ఉంటుంది 15 డేస్‌లో. న్యూ జాబ్ ఆపర్చునిటీస్ గూడా మీకు ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు గనక ఏదైనా బిజినెస్ కనుక ట్రై చేస్తే అందులో కూడా మీకు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. మెయిన్‌గా ఉమెన్‌కైతే ఎక్కువ కలిసొచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. కెరియర్ పరంగా గూడా వీళ్ళకి ఇంకా గ్రోత్ కూడా చాలా బావుంటుంది. ఇక్కడి నుంచి మంచి గ్రోత్ కూడా ఉంటుంది వీళ్ళకి ప్రతి దాంట్లో. అండ్ నెక్స్ట్ బిజినెస్ అయితే మీరు ఖచ్చితంగా న్యూ బిజినెస్ అనేది స్టార్ట్ చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కొత్త బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆ న్యూ బిజినెస్‌లో కూడా మీరు అనుకున్నదే సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. అంటే మీరు ఏది స్టార్ట్ చేయాలనుకుంటే అందులోనే మీకు ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్ అయ్యే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఇంకా ప్రెజెంట్ గనక మీరు చేస్తున్న బిజినెస్‌లో కూడా మీరు ఇప్పటిదాకా కొంచెం డల్‌గా ఉంటే ఇక్కడి నుంచి మీకు పాజిటివ్‌గా కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ బిజినెస్ పరంగా గూడా మీరు ఇంకా మంచి గ్రోత్ కూడా ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ రిలేషన్‌షిప్ తీసుకుంటే పాస్ట్ రిలేషన్ అనేది మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశాలు అంటే ఒకవేళ మీకు ఆల్రెడీ రిలేషన్ పరంగా మీకు ఏదైనా బ్రేకప్స్ అయ్యుంటే మళ్ళీ వాళ్ళు మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీ పాస్ట్‌లో మీ ఎక్స్ మీ మించి విడిపోయిన వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకొచ్చే అవకాశాలున్నాయి. అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ కూడా మీ రిలేషన్ అనేది పాజిటివ్‌గా గూడా ముందుకు వెళ్ళే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ప్రెజెంట్ రిలేషన్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడి నుంచి ఇంకా పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ ఇప్పటిదాకా మీకు ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ గానీ అలా ఉన్నా దాని నుంచి కూడా మీరు ఖచ్చితంగా ఓవర్‌కమ్ అవ్వడానికైతే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి. హెల్త్ వైస్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఏదైనా సర్జరీస్ గానీ అట్లాంటిది ఒకవేళ ఏదైనా మీకు ఆల్రెడీ డాక్టర్స్ కనుక చెప్పి ఉంటే అది సర్జరీస్ అయ్యే ఛాన్సెస్ అయితే కొంచెం కనిపిస్తున్నాయి హెల్త్ పరంగా. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్‌గా ఉంటుంది. అండ్ ఆహ్, కొంచెం హెడ్‌కి సంబంధించి అంటే ఎక్కువ హెడ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గూడా మీకు వచ్చే అవకాశాలైతే కొంచెం కనిపిస్తున్నాయి. ఆ విషయంలో గూడా మీరు కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. హెల్త్ వైస్ అయితే మీరు 15 డేస్ కొంచెం ఇష్యూస్ అయితే చిన్న చిన్న ఇష్యూస్ అయితే వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. దాని నుంచి మీరు కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్‌గా ఉంటుంది. మ్యారేజ్ పరంగా చాలా పాజిటివ్‌గా ఉంది. మీరు మ్యారేజ్ కోసం గనక చూస్తుంటే ఇది ఇప్పుడు కొంచెం మీకు పాజిటివ్ టైమ్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడి నుంచి గుడ్ టైమ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ గూడా మీకు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా చాలా పాజిటివ్‌గా ఉంది. అండ్ మెయిన్‌గా ఎక్కువ మ్యారీడ్ కపుల్ బయట ఎక్కువ వెళ్ళే అంటే అబ్రాడ్‌కి వెళ్ళే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ తోటి మీరు ఎళ్ళాలని ఎప్పటినుంచో ట్రై చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ చాలా విన్నింగ్ కార్డ్ వచ్చింది స్టూడెంట్స్‌కి. అంటే మీరు ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి గనక ప్రిపేర్ అవుతుంటే అందులో గూడా మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలైతే మీకు బాగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా ఎక్సలెంట్‌గా గూడా ఉంటుందని గూడా చెప్పొచ్చు. అండ్ స్టూడెంట్స్‌కైతే చాలా బావుంటుంది. మీకు ఇంకా మీరు ఆల్రెడీ ఎగ్జామ్స్‌కి గనక మీరు అటెంప్ట్ చేసుంటే అందులో కూడా మీకు మంచి రిజల్ట్స్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆ రిజల్ట్స్ కూడా మీకు చాలా పాజిటివ్‌గా గూడా వస్తాయని చెప్పొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్‌కి గూడా ఫైనాన్సెస్ పరంగా మీకు చాలా బావుంటుంది. అంటే ఇప్పటిదాకా మీరేదైనా ఫైనాన్సెస్‌లో ఏదైనా ఇష్యూస్ గనక ఫేస్ చేసుంటే, ఫైనాన్సెస్ పరంగా గూడా మీకు చాలా బావుంటుంది. అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందని చెప్పొచ్చు.
సో ఫైనాన్సెస్ మీకు చాలా బాగుంటాయి ఈ రాశి వాళ్ళకి 15 డేస్లో. అండ్ ఏదైనా మంచి ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనీ పరంగా చాలా బాగుంటుంది. అంటే మీరు కనుక ఏదైనా లోన్స్ కోసం ట్రై చేస్తున్నాం, సో మనీ వైజ్ అయితే మీకు ఈ మంత్ అయితే ఈ 15 డేస్లో మనీ పరంగా మీకు మంచి పాజిటివ్ ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మనీ వచ్చే అవకాశాలు అయితే బాగా ఉన్నాయని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మీకు కొంచెం డిలేస్ ఉన్నా మీకంతా 15 డేస్‌లో అయితే ఖచ్చితంగా న్యూ ఆపర్చునిటీస్ అయితే ఉండే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ న్యూ ఆపర్చునిటీస్ ప్రతి దాంట్లో మెయిన్‌గా అయితే మనీ పరంగా అయితే మీకు చాలా చాలా బావుంటుందని చెప్పొచ్చు. అండ్ జాబ్ వైస్ గూడా ఖచ్చితంగా న్యూ జాబ్ ఆఫర్ అనేది మీకు ఉంటుంది. సో మీకు ఓవరాల్‌గా గైడెన్స్ అయితే మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది 15 డేస్‌లో. మీరు దేనికోసం ట్రై చేసినా అందులో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ ముందు మెయిన్‌గా అయితే మీరు పాజిటివ్‌గా థింక్ చేయండి. సో నెగెటివ్ థింకింగ్ కొంచెం దూరంగా ఉంచితే బెటర్.